సో హలో గైస్, వెల్కమ్ టు 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను ఇవ్వడం జరిగింది. మొదటిగా, సెంటర్ ప్రామిసెస్ అలాట్ టు చెక్ స్టబుల్ బర్నింగ్. ఇది చాలా సంవత్సరాలుగా ఉత్తర భారతంలో వస్తున్నటువంటి ఒక ఇబ్బంది. స్టబుల్ బర్నింగ్ అనేది ఖరీఫ్ పంటలో భాగంగా హర్యానా అలాగే పంజాబ్ మరియు ఢిల్లీకి చేరువలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాల్లో వరిని పండించిన తర్వాత ఆ వరిని కోతల్లో భాగంగా హార్వెస్టింగ్ మెషిన్స్, ఆ వరిని కోయడానికి ఈ హార్వెస్టింగ్ మెషిన్స్ని వాడతారు. అయితే ఈ హార్వెస్టింగ్ మెషిన్స్ ఈ వరిని కోసేటప్పుడు పూర్తిగా వేరు నుంచి కోయకుండా కేవలం సగం వరకే కోసేసి మిగతా ఆ మిగిలిపోయినటువంటి గడ్డిని అలా పొలంలో వదిలేస్తాయి ఆ మెషిన్స్. అయితే ఇప్పుడు రైతు ఏం చేస్తున్నారంటే అక్కడున్న ప్రాంతాల్లో ఈ మిగిలిపోయిన గడ్డి ముక్కలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని మళ్ళా తొలగించేందుకు గాను కాస్త ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి వీటిని మొత్తం నిప్పు పెట్టేస్తున్నారు. దాని కారణంగా అందులోంచి వచ్చిన బూడిద కానీ లేదా ఇతరత్ర కాలుష్యం కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కాలుష్యాన్ని చాలా అధికంగా పెంచుతోంది. ముఖ్యంగా ఢిల్లీ అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఈ కాలుష్యం అనేది పెరిగిపోతుంది. అది కూడా నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎక్కువగా, అంటే అక్టోబర్ ఆఖరికి నవంబర్ మొదలు, అలాగే డిసెంబర్ వరకు కూడా పోదు, నవంబర్ అక్టోబర్ ఈ నెలల్లో కాస్త ఎక్కువగా ఈ గడ్డిని అక్కడ మండించడం ద్వారా కాలుష్యం చాలా అత్యధిక మోతాదులో నమోదవుతూ ఉంది. దాని కారణంగా వచ్చేటటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు. ఎన్నో ఫ్లైట్లు ఆగిపోవడం కానీ, లేదా ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీలో ఊపిరితిత్తు సంబంధిత వ్యాధులు రావడం కానీ, అలాగే నెమ్ము ఇటువంటి అనేకమైన రోగాలు రావడం కానీ, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కోవిడ్-19 కాస్త ఉధృతంగా పెరగడం కానీ, సో ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఏ రకంగా ఒక సమాధానాన్ని తీసుకురావాలి అనేది ప్రశ్న. దానికైనా ముందు మనం అసలు ఈ స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో, అంటే ఈ ఇందాక నేను చెప్పిన దాన్ని స్టబుల్ బర్నింగ్ అని పిలుస్తాం. సో ఈ స్టబుల్ బర్నింగ్ గురించి ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్లు ఏంటి ఎగ్జామినేషన్లో భాగంగా అంటే, అసలు దీనికి గల కారణాలు ఏంటి, కాజెస్. ముందు మనం వాడేటటువంటి సాంకేతికత అంటే టెక్నాలజీ ఏదైతే ఉందో అది. ఎందుకంటే మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటే యంత్రాలలో భాగంగా మనం ఎప్పుడైతే ఈ పంటల్ని కోస్తున్నామో అదే అతిపెద్ద ఇబ్బంది. ఎందుకంటే ఈ పంటను కోసే విధానంలో మనం తీసుకొస్తున్న ఈ మెషిన్లు ఏవైతే ఉన్నాయో అవి పంటని పూర్తిగా కోయకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది నుండే ఈ సమస్య అనేది మొదలవుతుంది. అలాగే దీనిపైన రకరకాల చట్టాలు, పంజాబ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సబ్సాయిల్ వాటర్ యాక్ట్ 2009 వచ్చినప్పటికీ కూడా, అంటే ఒక రకంగా అది పూర్తిగా స్టబుల్ బర్నింగ్ ఆ గడ్డిని మండించడం గురించి కాదు, వేరే అంశాల వల్ల వచ్చింది. కానీ బట్ ఏ రకంగా కూడా ఈ చట్టాల ద్వారా కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి రైతుల అవగాహన పెంచడం ద్వారా కానీ ఇవేవి కూడా మనం చేయలేకపోయాం. అయితే దీనివల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, అంటే ఎఫెక్ట్స్ ఏంటి అసలు. అంటే ఒకప్పుడు రైతులు తమ చేతులతో పంటల్ని కోసేటప్పుడు ఈ రకమైన ఇబ్బందులు రాలా. కానీ ఎప్పుడైతే మనం పరికరాల సాయంతో వ్యవసాయం చేయడం మొదలుపెట్టామో అప్పటి నుంచి ఈ ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి. సో దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఏంటి, ఒకటి ముఖ్యంగా కాలుష్యం. మన దేశంలో ఈ కాలుష్యపు గాలి కాలుష్యం, నీరు కాలుష్యం దగ్గర నుంచి ఇంకా ఇతరత్ర కాలుష్యాల వరకు స్పెషల్గా మనం చెప్పుకోదగ్గ అంశాలు నేను ఇప్పుడేం ప్రస్తావించను. అయితే ఈ మధ్యకాలంలో నిన్న కూడా ప్రెసిడెన్షియల్ డిబేట్లో భాగంగా అమెరికాలో జో బిడెన్ అలాగే
ప్రస్తుతం ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్కి మధ్య ఒక వాదన జరిగేటప్పుడు ఆయన భారతదేశంలో ఉన్న గాలి, అలాగే ఆ గాలి ఒక స్థితిని ఆయన ఫిల్తీ అనే ఒక పదంతో వాడాడు. ఫిల్తీ అంటే చాలా చండాలంగా ఉంది అనే మాటకి మనం ఫిల్తీ అని వాడతాం, లేదంటే మనం జనరల్గా ఎలా అయినా కూడా వాడచ్చు. ఫిల్తీ అంటే మలినం, ఫిల్తీ రిచ్ అని కూడా అంటారు, అంటే బాగా ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఫిల్తీ రిచ్ అంటారు. సో ఇటువంటి పదాలు ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఉన్న కాలుష్యం గురించి ఒక అమెరికన్ ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది. అలాగే మన దేశంలో ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగా మీథేన్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, అలాగే ఇతరత్ర క్యాన్సర్ని పెంచేటటువంటి గ్యాసులు కానీ, లేదంటే అటువంటి కాలుష్యాలు కానీ చాలా అత్యధిక శాతంలో పెరిగిపోతున్నాయి. సో ఇవి ఎప్పుడైతే దగ్గర ఉన్నటువంటి పర్యావరణంలో మనుషులు జీవించే ప్రాంతాల్లో ఎప్పుడైతే విస్తరిస్తాయో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనం పర్యావరణ శాస్త్రంలో చదువుకునేటటువంటి స్మాగ్, అంటే స్మోక్ ప్లస్ ఫాగ్ అని చదువుకుంటాం మనం, అది బాగా పెరిగిపోతుంది. సో ఇది మొదటి ఇబ్బంది. ఈ ఇబ్బంది ఎక్కువగా ఢిల్లీ, అలాగే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. రెండవది సాయిల్ ఫర్టిలిటీ, అంటే భూమి తాలూకా మనం ఎప్పుడైతే ఈ పంట భూములు ఏవైతే ఉన్నాయో ఈ పంట భూముల తాలూకా ఈ పటుత్వం అనేది కూడా కాస్త తగ్గుతుంది. ఎందుకు అంటే ఈ సాయిల్ ఫర్టిలిటీ అనేది అక్కడ ఉన్నటువంటి ఏమంటాం మనం ఆ నేలలో ఉండేటటువంటి మ్యాక్రో న్యూట్రియంట్స్ అని పిలుస్తాం. సో వీటిల ఆధారంగా మనం లెక్కిస్తాం. న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి ఈ గడ్డిని మండించడం వల్ల ఈ భూమిలో ఉండేటటువంటి న్యూట్రియంట్స్ అన్నీ చనిపోయి, లేదా న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోయి అక్కడి నుంచి ఆ సాయిల్ ఏదైతే ఉందో ఆ మట్టి అందులో ఉన్న తాలూకా పటుత్వం తగ్గిపోతుంది. అలాగే ఇక మూడవది ఏంటంటే మనం ఎక్కువగా దీన్ని మండించడం ద్వారా హీట్ పెనిట్రేషన్, అంటే ఈ వేడి ఎక్కువగా ఈ భూమిలోకి వెళ్ళి అక్కడున్న ఈ మాయిశ్చర్ ఏదైతే ఉందో, మాయిశ్చర్ కంటెంట్ అంటాం మనం, అంటే అక్కడ నీరు ఏదైతే ఉంటుందో సో దీన్ని ఆవిరి చేసేయడం వల్ల ఆ నీరును వినియోగించుకునేటటువంటి మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చచ్చిపోయి మళ్ళా ఈ సాయిల్లో ఉన్నటువంటి పటుత్వం అంతా కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సో వీటిల్ని మనం నివారించడం ఎట్లా అంటే ఈ మధ్య కాలంలో హ్యాపీ సీడర్ టెక్నాలజీ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. ఈ హ్యాపీ సీడర్ టెక్నాలజీ అనేది ఇది ఒక మెషిన్. ఈ మెషిన్ని మనం వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ స్టబుల్ బర్నింగ్ సగం మాత్రమే కట్ చేసామనుకునే స్టబుల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కట్ అవుతుంది. అలాగే మరొకటి ఏం చెప్తున్నారంటే ఈ స్టబుల్ని, అంటే ఈ స్ట్రా ఏదైతే ఉందో ఇందాక నేను చెప్పినట్టు జనరల్గా మనం ఇంగ్లీష్లో దీన్ని స్ట్రా లేదా స్టబుల్ అని పిలుస్తాము, సో తెలుగులో మనం ఈ గడ్డి అంటాము. సో ఇది ఏదైతే ఉందో ఇది ఎలక్ట్రిసిటీ జనరేషన్, అంటే మన శక్తి ఉత్పత్తి కోసం కూడా, అంటే కరెంటు ఉత్పత్తి కోసం కూడా దీన్ని మనం వినియోగించవచ్చు. అలాగే అంటే చిన్న చిన్నవి ఏవైనా 5 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ప్లాంట్లను కానీ వీటిని కూడా మనం వినియోగించుకోవచ్చు. అలాగే ఇంకా మరొక అంశం ఏంటంటే దీని ద్వారా మనం బయో ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో, బయో ఫెర్టిలైజర్స్ అంటే ఇప్పుడు మనం వాడేవి కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక మందులు, అట్లా కాకుండా కొన్ని బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయి మనకి. బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏ రకమైన రసాయనాలు వాడకుండా మనం చేసేటటువంటి ఫెర్టిలైజర్స్ని బయో ఫెర్టిలైజర్స్ అంటారు, లేదా బయో ఎరువులు అని కూడా మీరు పిలవచ్చు. సో వీటిని కూడా మనం తయారు చేయవచ్చు. సో ఈ రకంగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోందంటే రకరకాలుగా వీటికి సంబంధించి అవగాహనలు పెంచుతోంది. అలాగే ఛత్తీస్గఢ్లో చాలా సక్సెస్ఫుల్గా ఒక మోడల్ని కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, అలాగే ప్రభుత్వం కానీ చాలా పని చేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే దీనిపైన ఒక చట్టాన్ని తీసుకొస్తూ దీన్ని ఎలాగైనా సరే అరికట్టాలి, తద్వారా వచ్చేటటువంటి ఈ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో సమస్యలు వీటికి పరిష్కారాలు చూపే విధంగా చేయాలని కోరుకుంటోంది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఇంకా మరొకటి హోప్స్ రైజ్ ఫర్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. ఆక్స్ఫర్డ్ కనిపెట్టినటువంటి వ్యాక్సిన్కి కాస్త మంచిగానే జనాల్లో రెస్పాండ్ అవుతున్నారు. ఆ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఎవరికైతే వేశారో ఆ వ్యక్తుల్లో యాంటీబాడీస్ అనేవి బాగానే అభివృద్ధి చెంది ఈ కరోనాని తట్టుకునే ఒక స్థితిలో వస్తున్నాయి అంటూ చెప్తున్నారు. సో అందరికీ కూడా మంచి విషయం. అలాగే ఇండియా టు సైన్ జియోస్పేషియల్ కోఆపరేషన్ డీల్ విత్ యునైటెడ్ స్టేట్స్. సో దీనికి సంబంధించి మనం చాలా అంశాలని ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే ముఖ్యంగా ఇక్కడ ఇండియా అమెరికా మధ్య ఉన్నటువంటి ఈ సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా బైలేటరల్ రిలేషన్షిప్స్,
ఆ, వీటికి సంబంధించినటువంటి ఒక అంశం ఇది. ఒక రకంగా చెప్పాలంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ, శత్రువు అని నేను అన్నాను, కానీ ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కాస్త మనకి దూరంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అమెరికా. అమెరికా ఎప్పుడు కూడా పాకిస్తాన్కి ఎక్కువగా స్నేహహస్తం అందిస్తూ ఉండేది. 1971 యుద్ధంలో కూడా 7th ఫ్లీట్ ఆఫ్ అమెరికా మనల్ని యుద్ధంలో దెబ్బతీసేందుకు గాను మధ్యధరా సముద్రం నుంచి వచ్చి హిందూ మహాసముద్రంలో మొత్తం మన దేశాన్ని చుట్టుముట్టి మన మీద కూడా యుద్ధం ప్రకటించే ఒక స్థితికి వచ్చింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ కారణంగా మనం దాని నుంచి తప్పించుకొని చాలా అద్భుతంగా 1971 యుద్ధంలో పాకిస్తాన్పై విజయం సాధించి బంగ్లాదేశ్ని ఒక స్వతంత్ర దేశంగా అవతరించేలా కూడా చేశాం. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి విషయాల దృష్ట్యా అలాగే చైనా 1990 నుండి తన ఆర్థిక పరంపరని అంటే ఆర్థిక ఎదుగుదల అన్న పరంపరని కొనసాగిస్తూ ఈ రోజున అమెరికాకి కేవలం 2 అడుగుల దూరంలో మాత్రమే నిలిచి ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కేవలం ఆర్థిక వ్యవస్థగానే కాదు, ఈరోజు చైనాలో ఉన్నటువంటి అద్భుతమైన లేదా చైనా చేసినటువంటి అద్భుతమైన ఈ పారిశ్రామిక విప్లవం కానీ అలాగే పరిశ్రమల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవ కానీ అలాగే ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసేటటువంటి ఉత్పత్తి సాధనాలు కానీ ఇవన్నీ కూడా ఏమాత్రం అమెరికాకి తగ్గకుండా ధీటుగా చైనా చేసే విధంగా చైనా ఒక స్థాయికి వచ్చింది ఇప్పుడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకి ఇప్పుడు కయ్యానికి కాలు దువ్వాలన్నా లేదా అమెరికాకు సరిపోల్చుకునే ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నా కూడా కేవలం అవకాశం ఇప్పుడు చైనాకి మాత్రమే ఉంది. ఆ తర్వాత భారతదేశానికి మేబీ ఒక 50, 60, 70 సంవత్సరాల తర్వాత వస్తే రావచ్చు. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు మనకి చైనాకి ఉన్నటువంటి ఈ ద్వైపాక్షిక సంబంధాలు మనకి అమెరికాకి ఉన్నటువంటి ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా అద్భుతంగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ 2005లో న్యూ ఫ్రేమ్వర్క్ ఫర్ ఇండియా యుఎస్ డిఫెన్స్ రిలేషన్స్ అంటూ ఇండో యుఎస్ న్యూక్లియర్ డీల్ చేసిన తర్వాత అమెరికా భారత్ను కూడా ఇది చాలా ముఖ్యమైన ఒక వ్యూహాత్మకమైన ఒక పార్ట్నర్ అంటూ భారతదేశాన్ని స్తుతించింది. అంటే ఇది ఒక వ్యూహాత్మకమైన భాగస్వామి. అమెరికాకి భారత్కి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే వ్యూహాత్మక భాగస్వామ్యం అంటూ అమెరికా మనకి కితాబు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మధ్యకాలంలో ఒక 5 అగ్రిమెంట్లని మనం అమెరికాతో సంతకం చేయడం జరిగింది. ఇందులో ఒక 3 అగ్రిమెంట్లు నేను ఇప్పుడు చెప్తాను, బాగా ఇంపార్టెంట్వి. ఒకటి లెమోవా అగ్రిమెంట్. ఇది 2016లో ఇండియా అమెరికా సంతకాలు పెట్టడం జరిగింది. ఈ లెమోవా అగ్రిమెంట్ పూర్తి డెఫినేషన్ లేదా అబ్రివేషన్ ఏంటంటే లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే ఇది ఏంటి? మనకిప్పుడు యుద్ధ సన్నాహాల్లో భాగంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేశమైనా కూడా వేరే దేశానికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీ దేశంలో మీరుండి మాత్రమే యుద్ధం చేయరు. యుద్ధం 3 భాగాలుగా చేస్తూ ఉంటాం మనం, లేదా 3 ప్రదేశాల నుంచి చేస్తుంటాం, లేదా 3 ఏవైనా అనుకోవచ్చు, 3 ఎంటిటీస్ అని అనుకోండి పోనీ. ఒకటి భూమిపైన చేసే యుద్ధం, దీన్నే ఆర్మీ అంటాం. ఒకటి నీటిపైన చేసేది, దీన్ని నేవీ అంటాం. మరొకటి గాల్లో చేసేది, దీన్ని ఎయిర్ ఫోర్స్ అంటాం. ఈ మధ్యన స్పేస్ అని ఇంకోటి కూడా వస్తుంది, అంతరిక్షంలో కూడా యుద్ధాలు చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ చేసేది సరిపోక అది వేరే విషయం. అయితే ఈ రకంగా దేశాలు ఎప్పుడైతే యుద్ధాలు చేస్తూ ఉంటాయో, ఇప్పుడు ఇండియాకి చైనాకి యుద్ధం వచ్చిందనుకోండి, ఇండియా దగ్గర ఉండే చైనా మీద బాంబులు విసురుతుందా? అలాగే చైనా భూభాగంలో ఉండే ఇండియా మీద బాంబులు విసురుతుందా? కాదు. చైనా ఇండియాను ఆక్రమించుకోవాలని చూస్తుంది. దానికి తనకున్న నేవీ, ఆర్మీ అలాగే ఎయిర్ ఫోర్స్ ఈ 3 సపోర్ట్లని వాడుతుంది. ఇండియా కూడా అలాగే చేస్తుంది. అంటే ఇప్పుడు ఇండియా భారత భూభాగాన్ని తనకున్న దక్షిణ చైనా సముద్రం నుంచి అలా కిందకు వచ్చి పసిఫిక్ సముద్రం లేదంటే డైరెక్ట్గా ఇండియన్ ఓషన్లోకి వచ్చేసి ఈ హిందూ మహాసముద్రంలో భారతదేశాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తుంది. ఇండియా కూడా అదే చేస్తుంది. హిందూ మహాసముద్రం నుంచి ఇలా ముందుకెళ్ళి మలేషియన్ ఈ దీవులన్నీ కూడా దాటి దక్షిణ చైనా సముద్రంలో చైనాని పడగొట్టాలని చూస్తాం. అయితే దీనికి గాను మనకి ఏం చేస్తాం? నేవీ బేసెస్ని ఏర్పాటు చేసుకుంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న అమెరికాకి చైనాకి యుద్ధం వచ్చిందనుకోండి, అమెరికా చైనాని దెబ్బతీయాలనుకోండి, అమెరికా నుంచి చైనా దగ్గరికి వచ్చేటప్పటికి వాడికి పెట్రోల్ అయిపోద్ది అందులో, ఆ షిప్లో ఉన్నది కదా. అందుకని ఏం చేస్తుంది అమెరికా? ప్రతి చోట కూడా అమెరికన్ బేసెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది కనుక ఆఫ్రికా అనుకుంటే,
ఆ, ఇప్పుడు ఇది ఇండియా. సో ఇక్కడ మీ సౌత్ అమెరికా ఇవన్నీ వేసుకున్నాం. సో ఇక్కడెక్కడో చైనా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడు అమెరికా వాడు, ఇప్పుడు చైనా మీద యుద్ధం చేయాలనుకోండి, వాడికి ఇక్కడ 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 ఇవన్నీ కూడా బేసెస్ ఉంటాయి. సో అంటే తనకున్నటువంటి ఈ నావీని ఇక్కడ ఇక్కడ ఇట్లా పెడతాడు. అవసరం వచ్చినప్పుడు ఏ దేశం మీద యుద్ధం చేయాలని అనుకుంటే అవి తీస్తాడు. సో అది జనరల్గా మనకి జరిగేటటువంటి అంశం. అంటే ఏంటంటే బేసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచంలో అత్యధికంగా బేసెస్ ఉన్నది ఎవరికండి? కేవలం అమెరికాకి. ఆ తర్వాత రష్యాకి, ఫ్రాన్స్కి, నాటోలో భాగంగా ఉన్నటువంటి దేశాలకి ఉన్నాయి, కానీ బట్ ఎక్కువగా ఉన్నది అమెరికాకి. అయితే ఇప్పుడు భారతదేశానికి కేవలం ఒకటో రెండో ఉన్నాయంతే. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే సప్లైస్ అంటే ఏవైనా రిపేర్లకు కానీ, స్పేర్ పార్ట్లకు కానీ, లేదా సేవలకు కానీ, కొన్ని సప్లైలకు కానీ, అంటే యుద్ధ వాతావరణంలోనే కాదు, సాధారణమైనటువంటి వాతావరణంలో కూడా ఉన్నటువంటి ఎయిర్ బేస్లు కానీ, అలాగే నేవీ బేస్లు కానీ, ఉన్న పోర్టులు కానీ, వేటినైనా కూడా పరస్పరం అమెరికా, భారత్ పరస్పరం వినియోగించుకునేటటువంటి ఒక అగ్రిమెంట్ ఇది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున అమెరికా ఏదైనా పాకిస్తాన్ మీదో లేదా చైనా మీద యుద్ధానికి వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు భారత భూభాగంలో ఉన్నటువంటి పోర్టుల్ని ఆ షిప్పుల్లో కాస్త ఫ్యూయల్ ఎక్కించుకోవడానికి గాను, అంటే పెట్రోల్ డీజిల్ నింపుకోవడానికి గాను, వాళ్ళకి ఉన్న ఇంధనం నింపుకోవడానికి గాను, లేదంటే ఏదో కాస్త తినుబండారాలు కొనుక్కోవడానికి గాను ఇండియా పోర్టులను వాడుకోవచ్చు. అలాగే భారతదేశం కూడా అమెరికాకు సంబంధించినటువంటి పోర్టులను కానీ, ఎయిర్ బేస్లను కానీ వీటిని కూడా వాడుకోవచ్చు. సో ఆ రకంగా అమెరికా, ఇండియా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాయి. దాన్నే లెమోవా అగ్రిమెంట్ అన్నాం. ఇది బాగా ఎక్కువగా ఉపయోగం దేనికంటే నేవీకి ఎక్కువగా ఉపయోగం. ఎందుకు అంటే ఇండో పసిఫిక్లో, అంటే హిందూ మహాసముద్రము అలాగే పసిఫిక్ మహాసముద్రంలో ఈరోజు చైనా తాలూకా గుత్తాధిపత్యం అనేది బాగా పెరుగుతుంది. సో చైనా తాలూకా గుత్తాధిపత్యాన్ని దెబ్బ కొట్టాలంటే పెరుగుతున్నటువంటి మరో ఆర్థిక వ్యవస్థగా భారతదేశం, పెరిగిపోయి ఉన్నటువంటి ఒక ఆర్థిక సైనిక శక్తిగా ఉన్నటువంటి అమెరికా, అలాగే దానితో పాటుగా నాటోలో భాగస్వామి అయినటువంటి మన జపాన్, అలాగే ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు క్వాడ్ అనే ఒక గ్రూపింగ్ని కూడా తీసుకొచ్చాయి. సో ఇందులో భాగంగా ఈ అగ్రిమెంట్ని 2016వ సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వం, అది ఇప్పుడు కూడా నడుస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం, అలాగే అప్పుడున్న ఈ నాకు తెలిసి ఆ సమయానికి ఒబామా అని అనుకుంటా ప్రెసిడెంట్, సో యుఎస్ ప్రభుత్వం అంటే అమెరికా ప్రభుత్వం కూడా దీనిపైన సంతకాలు చేశాయి. దీంతో పాటుగా మరొక అగ్రిమెంట్ ఏంటంటే కామ్కాసా అగ్రిమెంట్. దీన్నే మనం ఏమంటామంటే కమ్యూనికేషన్స్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్ అంటే ఏంటి? ఇది కూడా చాలా ఈజీ అండి. దీన్ని 2018లో అమెరికా, భారత్ దీనిపైన సంతకాలు చేశాయి. ఇదేంటంటే భారతదేశం తన మిలిటరీలో భాగంగా ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ వాళ్ళలో వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైనా యుద్ధంలో భాగంగా హెడ్ క్వార్టర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నటువంటి సైనికులకు, లేదా ఎక్కడో ఉన్నటువంటి జలాంతర్గాములకు, అలాగే ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి ఫైటర్ జెట్స్కు మనం కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ అతి రహస్యంగా జరగాలి. మీరు ఒక రకంగా చూస్తే 2వ ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోవడానికి గల ఏకైక కారణం, చాలామంది ఏం చెప్తారంటే యూకేలో ఉన్నటువంటి సాంకేతికత. ఆ రోజుల్లోనే టూరింగ్ మెషిన్ అంటూ ఒక కంప్యూటర్ని, అలాగే రాడార్ని కనిపెట్టిన యూకే జర్మనీ చేస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్స్ని డీక్రిప్ట్ చేసి వాళ్ళ తాలూకా ఆలోచనలను ముందుగానే పసిగట్టి జర్మనీని దెబ్బతీసింది. ఎందుకంటే సాధారణంగా మీరు అప్పట్లో పోల్చుకుంటే జర్మనీకి ఉన్నటువంటి సైనిక సంపత్తి కానీ, నేవీ కానీ, అప్పట్లో యూ బోట్స్ అని పిలిచేవాళ్ళం మనం, అవే ఇప్పుడు సబ్మెరీన్లు అయ్యాయి, జలాంతర్గాములు. ఆ యూ బోట్లు కానీ, అలాగే ఎయిర్ ఫోర్స్ కానీ చాలా అత్యద్భుతంగా ఉన్నది జర్మనీకి. కానీ జర్మనీకి లేనిది ఏంటంటే ఈ నూతన సాంకేతికత, అలాగే కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దీన్ని ఆ రోజు యూకే తన రీసెర్చ్ యూనోలో భాగంగా, పారిశ్రామిక విప్లవాల్లో భాగంగా ఆ రోజుని కనిపెట్టింది. ఇప్పుడు మనం ఇవన్నీ కూడా మన రోజువారీ జీవితంలో చాలా ఈజీగా వాడేస్తున్నాం సులభంగా. అయితే ఇలాంటి ఒక సెక్యూరిటీ, కమ్యూనికేషన్ సెక్యూరిటీ అనేది భారతదేశానికి కూడా అవసరం. ఎందుకంటే భారతదేశానికి ఎప్పుడూ కూడా నిరంతరం 24/7 పాకిస్తాన్, చైనా ఎప్పుడూ 2 శత్రువులుగా మనకి, ఈస్ట్లో ఒకళ్ళు, వెస్ట్లో ఒకళ్ళు.
మనకున్నారు ఇప్పుడు కూడా. సో ఈ కమ్యూనికేషన్ కంపాటబిలిటీ అండ్ సెక్యూరిటీ అగ్రిమెంట్లో మనకి ఫుల్లీ ఎంక్రిప్టెడ్, అంటే ఇప్పుడు యుఎస్ ప్రభుత్వమే, అంటే అమెరికా తన యుద్ధాల్లో భాగంగా వాడేటటువంటి ఈ కమ్యూనికేషన్ ఎన్క్రిప్షన్ అనే ఈ నూతన సాంకేతికతని భారతదేశానికి అందిస్తాం మేము అంటూ చెప్పింది. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 1971లో ఒక రకంగా పాకిస్తాన్కి ఎంతో వెన్నుదన్నుగా నిలిచినటువంటి అమెరికా ఈ రోజున భారతదేశానికి నిలిచేటప్పుడు మనకు కూడా ఒక అనుమానం రావడం సహజం. నిజంగా అమెరికా ఇది మనల్ని చూసే చేస్తుందా? కాకపోవచ్చు, చైనాని దెబ్బతీయడానికి కావచ్చు, కానీ మనకి ఇది అవసరం. సో కాబట్టి మనం కూడా సంతకాలు చేస్తున్నాం. అలాగే ఇది కాకుండా మరొక అగ్రిమెంట్ ఈరోజు మనకి న్యూస్లో వచ్చినటువంటి అగ్రిమెంట్, దాని పేరు బెకా. ఈ బెకా అనేది BECA. ఈ బెకా అనే అగ్రిమెంట్ ఏంటంటే ఇది కూడా ఈ 3 అగ్రిమెంట్లు లాంటిదేనండి. దీన్నే బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటాం. బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఇందులో భాగంగా జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ని భారతదేశంతో షేర్ చేసుకుంటుంది. జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం GPS అంటాం. ఇప్పుడు ఈ GPSని బట్టే మన దగ్గర ఉన్నటువంటి మిసైళ్ళు కానీ, లేదంటే విమానాలు కానీ, లేదా మిగతా యుద్ధ సామాగ్రి కానీ, ఇవన్నీ కూడా ఈరోజు నూతన సాంకేతికత ఆధారంగానే పనిచేస్తూ ఉంటాయి. సో ఈ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ని అంటే మ్యాప్లు, శాటిలైట్లు, ఇమేజ్లు ఇవన్నీ కూడా డిఫెన్స్ పర్పస్ కోసం, అంటే శాంతి భద్రతలు, భారతదేశం బయట ఉన్నటువంటి ఈ భద్రత కోసం మేము మీకు అందిస్తాం అంటూ చెప్పింది. సో అందులో భాగంగానే ఈరోజు అమెరికాకి భారత్కి మధ్య ఈ అగ్రిమెంట్ గురించి వచ్చిన సందర్భంలో మనకి న్యూస్ రావడం జరిగింది. సో అక్కడే మీకు రాసింది బెకా. సో ఇక్కడతో ఈ ఆర్టికల్ని కూడా మనం ముగించాం. అలాగే ఇక ఆర్టికల్ పేజ్లోకి వెళ్తే ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మరో అంశం, ద షేడ్ ఆఫ్ గ్రే. ఈ షేడ్స్ ఆఫ్ గ్రేలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు 2. ఒకటి, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక ఆర్గనైజేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఏంటి ముందుగా ఇది మనం తెలుసుకుందాం. దాని తర్వాత ఇది పాకిస్తాన్కి ఎలా ఇక్కడ ఆర్టికల్లో వచ్చిందనే అంశాన్ని మనం తర్వాత చూద్దాం. ఫస్ట్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే ఇట్స్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఏంటి? చాలా ప్రభుత్వాలు కలిసి ఏర్పరచుకున్న ఒక సంస్థ. చాలా ప్రభుత్వాలు అంటే నా ఉద్దేశంలో దేశాలని అర్థం. సో వీళ్ళందరూ అంటే దేశాలు, ముఖ్యంగా ఉన్నటువంటి కొన్ని దేశాలు కలిసి 1989లో ఈ ఆర్గనైజేషన్ని స్థాపించడం జరిగింది. 1989లో ఈ ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు. ఇది G7 సమ్మిట్, ప్యారిస్లో జరిగిన G7 సమ్మిట్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ సంస్థ చేసేటటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే, ఉగ్రవాదులకి అంతర్జాతీయ ఆర్థిక విధానంలో భాగంగా లేదా అంతర్జాతీయ ఈ ఆర్థిక సంస్థలు కానీ, బ్యాంకులు కానీ ఏవైనా అనుకోండి, అందులో భాగంగా టెర్రరిస్టులకి అంటే ఉగ్రవాదులకి డబ్బు అందకూడదు. ఎస్పెషల్లీ హవాలా రూపంలో ఉగ్రవాదులకి చాలా అత్యధికంగా డబ్బులు అందుతున్నాయి. ఉగ్రవాదులు ఆ డబ్బులతో గన్లను, అలాగే ఇంకా ఇతరత్రా మందు సామాగ్రిని కొని అమాయకులైన ప్రజల్ని చాలా దేశాల్లో చంపుతున్నారు కూడా. సో వీటిలన్నిటి నుండి మనం ప్రజల్ని కాపాడాలి కాబట్టి అంతర్జాతీయంగా అన్ని దేశాలు కలిసి ఈ సంస్థని ఏర్పరచడం జరిగింది. సో అందుకే నేను దీన్ని ఏమన్నాను, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అన్నాను. సో ఇది 3 రకాల అంశాల గురించి మాట్లాడుతుంది. ఒకటి లీగల్, 2 రెగ్యులేటరీ, 3 ఆపరేషనల్ మెజర్స్ ఆఫ్ కంబాటింగ్ మనీ లాండరింగ్. లీగల్ అంటే చట్టబద్ధమైన, రెగ్యులేటరీ అంటే నియంత్రించేటటువంటి, ఆపరేషనల్ మెజర్స్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ కార్యాచరణలో భాగంగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి బ్యాంకులు వీటి నుండి కూడా ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఇది ఆపుతుంది. సో కాబట్టి ఇది ప్రతిసారి ఒక సంవత్సరంలో 3 సార్లు కలుస్తారు. ఇందులో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దేశాలన్నీ కలిపి ఏ దేశాలు ఉగ్రవాదులకు కొమ్ము కాస్తున్నాయి, ఏ దేశాలు ఉగ్రవాదులకు డబ్బుల్ని ఇస్తున్నాయి, ఏ దేశాలు ఉగ్రవాదుల్ని ఆ దేశంలో ఉంచుకుంటున్నాయి, అంటే ఆ దేశంలో ఉగ్రవాదుల్ని ఉంచుకొని వేరే దేశాల మీద కూడా ఎగదోస్తున్నాయి, ఇలా ఉంటుంది. అంటే దాదాపుగా ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో 38 దేశాలు
సభ్యత్వంగా ఉన్నాయి. భారతదేశం కూడా 2010 సంవత్సరం నుండి ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం ఉంది. కాబట్టి ఇక్కడ అమెరికా ఎక్కువగా పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్లో. అలాగే ఇంకా ఇతరత్ర లైక్ ఫ్రాన్స్ కానీ యూకే కానీ వీళ్ళందరూ కూడా ఇందులో ఉంటారు. సో వీళ్ళు కొన్ని లిస్టులను చెప్తారు. ఏంటంటే గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ అంటూ కొన్ని లిస్టులు ఇస్తారు. అంటే ఏంటి? బ్లాక్ లిస్ట్ అంటే నాన్ కోఆపరేటివ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైట్ అగైనెస్ట్ టెర్రరిజం, ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్. అంటే ఏంటి? ఉగ్రవాదులకి డబ్బు అందించడంలోనూ ఉగ్రవాదుల పైన వ్యతిరేకంగా యుద్ధం చేయడంలోనూ కూడా ఏమాత్రము కూడా అంతర్జాతీయంగా ఉన్న దేశాలకి సహకారం అందించినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని నాన్ కోఆపరేటివ్ కంట్రీస్గా ఈ బ్లాక్ లిస్ట్లో పెడతారు. అలాగే గ్రే లిస్ట్ అని కూడా ఒకటి ఉంటుంది. ఈ గ్రే లిస్ట్ అంటే ఏంటంటే ఈ దేశాలు ఆ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సమూలంగా నిర్మూలించడానికి గాను ఏ రకమైన నిర్ణయాలు పూర్తిగా తీసుకోవట్లేదు అనుకునే దేశాలని ఈ గ్రే లిస్ట్లో పెడతారు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ గ్రే లిస్ట్లో పెట్టడం వల్ల అంతర్జాతీయంగా పాకిస్తాన్కు ఉన్న ఇమేజ్ తగ్గుతుంది. అలాగే ఈ పాకిస్తాన్లోకి వచ్చేటటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుతాయి. అలాగే ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మిగతా దేశాలు ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాధానం కూడా చెప్పుకోవాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. సో దానికి సంబంధించి పాకిస్తాన్ జైషీ మహమ్మద్ కానీ లేదా లష్కరే తోయబా కానీ లాంటి ఉగ్రవాద సంస్థల్ని అనుకున్న స్థాయిలో నిర్మూలించట్లేదు లేదా ఏ రకంగానూ చట్టాలతో నియంత్రించట్లేదు అనే ఒక చెడ్డ భావన ఈరోజు పాకిస్తాన్పై ఈ FATF గ్రే లిస్ట్ ద్వారా పడింది. గత సంవత్సరంలోనూ గ్రే లిస్ట్లోనే పెట్టారు, ఈ సంవత్సరం కూడా గ్రే లిస్ట్లోనే పెట్టడం జరిగింది. సో ఆ రకంగా మనం ఇది ఆలోచించవచ్చు. అలాగే ప్రెసిడెంట్ ఆర్కే నారాయణన్ ఏ విధంగానూ మనకు పనికిరాంది. క్లీనింగ్ ద ఎయిర్, నేను ఇందాక మాట్లాడినటువంటి బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ గురించి ఇందులో రాయడం జరిగింది. కంటెస్టింగ్ నైబర్స్ రివైజ్ జియోపాలిటిక్ ప్లేబుక్స్, ఇది కాస్త మనకి పనికొచ్చేటటువంటి అంశం. ఈ మధ్యకాలంలో భారతదేశానికి చైనాకి మధ్య చాలా యుద్ధ వాతావరణం అనేటటువంటిది నెలకొంది. ముఖ్యంగా గాల్వాన్ ప్రాంతంలో, లద్దాఖ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చైనా అలాగే భారత్ ఇరు దేశాలు కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఈ వాళ్ళకున్నటువంటి బోర్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అంటే సరిహద్దు వివాదాల్లో భాగంగా చాలా ఇబ్బందికరమైనటువంటి ఒక స్థితికి ఇరు దేశాలు కూడా లోనయ్యాయి. అయితే ఇందులో భాగంగా వ్యూహాత్మకమైనటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రెండు దేశాలు వాళ్ళ ఫారెన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళ విదేశాంగ విధానాలు ఎలా ఇప్పుడు ఇందులో భాగంగా తీసుకొస్తున్నాయి. ఎందుకంటే అమెరికా తర్వాత ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి దేశం ఈరోజు చైనా. కేవలం ఆర్థిక వ్యవస్థగానే కాకుండా సైనిక శక్తిగా కూడా ఈరోజు చైనా ఎదుగుతోంది. అయితే ధీటుగా అమెరికా కూడా భారత్ కూడా అదే స్థాయిలో ఈరోజు ఎదుగుతోంది. అయితే ఇప్పుడు వెస్ట్రన్ ఏషియాలో అంటే పశ్చిమ ఆసియా భాగంలో ఏ దేశాలకి ఎలా అజమాయిషీ ఉంది. ఎందుకంటే ఈ భూమండలం మొత్తం మీద ఎక్కువగా యుద్ధాలు జరిగే ప్రాంతం ఏదైనా ఉందంటే అది పశ్చిమ ఆసియా. సిరియా కానీ, ఇరాక్ కానీ, ఇజ్రాయిల్ కానీ, లెబనాన్ కానీ, జోర్డన్ కానీ, ఇరాన్ కానీ, లేదా ఆ టర్కీకి ఇంకా ఈస్ట్ అంటే తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ దేశాలు కానీ ఎక్కువగా యుద్ధ వాతావరణానికి లోనవుతుంటాయి, ఆఫ్ఘనిస్తాన్తో సహా, పాకిస్తాన్ కూడా. సో ఈ రకంగా ఈరోజు ఇప్పుడు భారత్ ఎలా అలాగే చైనా ఎలా ఈ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. ముఖ్యంగా భారతదేశం సౌదీ అరేబియా, ఇజ్రాయిల్తో చాలా అద్భుతమైనటువంటి సంబంధాలను నెలకొల్పుతుంది. అట్ ద సేమ్ టైం చైనా కూడా ఈ దేశాలతో చాలా అద్భుతమైన సంబంధాలు నెలకొల్పుతుంది. ఒకానొక సందర్భంలో ఇరాన్ కానీ లేదా ఇరాక్ కానీ సౌదీ అరేబియా కానీ, ఎక్కువగా సౌదీ అరేబియా, UAE ఈ దేశాలు అమెరికాతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతాయి ఈ రోజుకి కూడా. ఎందుకు అంటే వీళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది కేవలం అమెరికాయే ఒకప్పుడు కొంటూ ఉండేది. ఈరోజు ఈ పశ్చిమ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆయిల్ కొనాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే చైనాలోను భారత్లోను ఎక్కువగా ఉన్నటువంటి జనాభా కారణంగా దాదాపుగా 280 కోట్ల జనాభా ఉంది. మన దేశంలో 135 కోట్లు, మీ చైనాలో 140 కోట్ల పైనే. సో ఒక రకంగా చూస్తే 2.8 అంటే దాదాపుగా 300 కోట్ల
మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ ఇరు దేశాల్లోని ఈరోజు పెరుగుతున్నటువంటి మధ్యతరగతి కారణంగా చాలా ఎక్కువగా పెట్రోల్, డీజిల్ ఇట్లన్నింటిలో కూడా మనం వాడుతున్నాం. సో కాబట్టి పశ్చిమాసియా దేశాలు ఎక్కువగా పెట్రోల్ ఉత్పత్తి చేస్తూ జీవిస్తాయి కాబట్టి, అంటే ఆ ఉత్పత్తి చేసినటువంటి పెట్రోల్ని అమ్ముతూ జీవిస్తాయి కాబట్టి ఇక ఎంత మాత్రమూ కూడా పశ్చిమ దేశాలు వీళ్ళ దగ్గర నుంచి కొనాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యూహాత్మక విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మారుతున్నాయి. సో దీనికి సంబంధించి ఈరోజు కనుక మనం చూస్తే ఖచ్చితంగా చైనా చాలా అద్భుతమైనటువంటి రిలేషన్స్, అంటే ఆ దేశాలతో సత్సంబంధాలను కొనసాగిస్తుంది. అలాగే భారత్ కూడా చాలా అద్భుతమైనటువంటి సత్సంబంధాలను కొనసాగిస్తుంది. దీంతో పాటుగా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాతో ధీటుగా చాలా ఎక్కువగా ఈ దేశాల్లో ఇప్పుడు చైనా పెట్టుబడులు పెడుతూ పోతుంది. అంటే ఒక రకంగా ఒక ఆల్టర్నేటివ్ మోడల్, అంటే ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్లుయెన్స్, అంటే రెండు రకాలుగా ఇప్పుడు చైనా తనకున్నటువంటి పావులను కదుపుతుంది. ఒకటేంటి పెట్టుబడులు పెట్టడం, రెండేంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. ఈ రెండు రకాలుగాను కూడా చైనా వాళ్ళ మీద కాస్త మంచిగానే ఈ పెట్టుబడులు అనేవి పెడుతుంది. దాదాపుగా $400 బిలియన్. ఇక్కడ చూడండి, Beijing recently placed in the region have not been settled. A report in September shone light on a $400 billion 25-year understanding between Iran and China. కేవలం ఇరాన్కి చైనాకి మధ్యలోనే $400 బిలియన్ ఒక పెట్టుబడులు నడుస్తున్నాయంటే ఇంకా మిగిలిన దేశాలతో కూడా ఏ విధంగా చైనా ముందుకు పోతుందో వ్యూహాత్మకంగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఒక వారం క్రితం నేను ఒక ఆర్టికల్లో మీకు చెప్పాను, అమెరికా తాలూకా ఇన్ఫ్లుయెన్స్, అజమాయిషీ ఏదైతే ఉందో అది ఈ పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో కాస్త తగ్గుతోంది అని. ఆ తగ్గుతున్నటువంటి ఆ అమెరికా ఈ అజమాయిషీని ఫుల్ఫిల్ చేసే విధంగా ఈరోజు చైనా ఎదుగుతుంది. అంటే ఎక్కడెక్కడైతే అమెరికా ఖాళీలు ఏర్పరచుకుంటుందో ఆ ఖాళీలో చైనా వెళ్ళి కూర్చుంటుంది. మరి దీనికి దీటుగా భారత్ ఎలా స్పందిస్తుంది అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. సో ఖచ్చితంగా ఇండియా కూడా వీటికి ధీటుగానే ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈరోజు మనకున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు కేవలం అమెరికాతోనే కాకుండా గత 2 సంవత్సరాల నుండి చూస్తే కనుక గల్ఫ్ దేశాల్లో చాలా ఎక్కువగా ఎదుగుతున్నాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్ అనే ఏదైతే పిలుస్తామో ఇది అమెరికాతో చేసే ప్రాజెక్టులే కాకుండా దుబాయ్, యుఏఈ అలాగే సౌదీ అరేబియాలో కూడా చాలా ఎక్కువగా ప్రాజెక్టులు చేస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో టీసీఎస్ నుంచి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దుబాయ్ ఎక్కువగా వెళ్ళి ప్రాజెక్టులు చేస్తున్నారు. ఒకప్పుడు అమెరికా ఎక్కువగా వెళ్ళి ప్రాజెక్టులు చేసేవారు, ఈ మధ్యకాలంలో దుబాయ్ ఎక్కువగా వెళ్తున్నారు. సో ఎందుకంటే మనం తాలూకా ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ని మనం కూడా విస్తరిస్తున్నాం. సో ఆ రకంగా కనుక మనం చూస్తే పెట్టుబడుల్లో భాగంగా, అలాగే స్నేహపూర్వకమైనటువంటి సంబంధాల్లో భాగంగా, అలాగే వ్యూహాత్మకమైనటువంటి సంబంధాల్లో భాగంగా ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలతో చైనా, భారత్ ఇద్దరు కూడా చాలా సత్సంగమైనటువంటి ఒక సంబంధాలను కొనసాగిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు అని చెప్పేటటువంటి ఆర్టికల్ ఇది. సో ఒకసారి మీరు చదువుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశం. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో ఈ పశ్చిమాసియా దేశాలతో ఉన్నటువంటి సంబంధాలు కాస్త పురోగతిని సాధించాయి. సో ఆ రకంగా కూడా మనం ఈ అంశాన్ని చూడొచ్చు. అలాగే ఇక మిగతా అంశాలు ఉంటే మెనీ లెసన్స్ ఫ్రమ్ కోవిడ్, ఇది కూడా మీరు చదవండి. ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి అంశాలే. అంటే ఏ రకంగా మనం ఇబ్బంది పడ్డాం, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, అలాగే లింగ పరంగా కానీ. సో అవి కొన్ని అంశాలు రాశాడు, ఫ్యాక్చువల్ డేటా. ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మీరు చదివేటటువంటివి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఇంకా మిగతా న్యూస్ పార్ట్ మాత్రం దయచేసి మీరు చదవండి. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.